మెదక్ జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు తల్లిదండ్రులు చేపట్టిన ఆందోళన తీవ్ర కలకలం సృష్టించింది. ఎందుకు ఆందోళన చేశారు విద్యార్థులు, ఏం జరిగింది చూద్దాం. అట్టడుగు వర్గాల పిల్లలకు మంచి విద్య అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేస్డ్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ మెదక్ జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. బేస్డ్ అవైలబుల్ స్కీమ్ కింద ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులను చేర్చుకోవడం లేదంటూ మెదక్ జిల్లా కలెక్టరేట్ లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్యాంపు కార్యాలయానికి వెళ్తున్న జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ని అడ్డుకున్నారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. కలెక్టర్ ను కదలనివ్వకుండా ఘేరావు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న ఆందోళనకారులను తప్పించే ప్రయత్నం చేశారు. పేరెంట్స్ ని సముదాయించారు డీఎస్పీ. అయినా వినని ఆందోళనకారులు కలెక్టర్ ఆఫీసులోనే బైఠాయించారు. ప్రభుత్వం నుంచి బకాయిలు రావడం లేదనే కారణంతో తమ పిల్లల్ని టీసీలు ఇచ్చి పంపించేశారని వాపోయారు. కలెక్టర్ వాహనం ముందు బైఠాయించడంతో పోలీసులకు విద్యార్థుల తల్లిదండ్రులకు తోపులాట జరిగింది. విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి సమాచారం తీసుకున్న కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలతో మాట్లాడారు. అయితే తమకు కోట్ల రూపాయల బిల్లులు బకాయి ఉన్నాయని, విద్యార్థులను చేర్చుకుంటే వారికి భోజన వసతులు ఎలా కల్పించాలని ప్రశ్నించాయి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. అయితే పిల్లలను స్కూల్లో చేర్చుకునేదాకా తమ నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు తల్లిదండ్రులు.